హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి అనాటమీ సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ప్రతి టాపిక్లోని ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిట్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను పెట్టే ప్రతి వీడియో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా నేను పెట్టే ప్రతి వీడియో చూడండి. ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అనాటమీ అండ్ ఫిజియాలజీలో ముందుగా మనం అనాటమీ గురించి తెలుసుకుందాం. అనాటమీ అనగా శరీర నిర్మాణ శాస్త్రం. అనాటమీ అనగా శరీర నిర్మాణ శాస్త్రం. ఇప్పుడు అనాటమీ ఇంగ్లీష్ భాషా పదం. అనాటమీ ఇంగ్లీష్ భాషా పదం. ఈ అనాటమీ అనే పదం అనా మరియు టామీ అనే రెండు గ్రీకు పదాల నుండి పుట్టింది. అనాటమీ అనే పదం అనా మరియు టామీ అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది. ఇందులో అనా అనగా అప్పని అర్థం, టామీ అనగా కటింగ్ ఆర్ కటప్ అనే అర్థం. ఇందులో అనా అనగా అప్పని అర్థం, టామీ అనగా కటింగ్ ఆర్ కటప్ అనే అర్థం. నెక్స్ట్ మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. అనాటమీ అనేది అనాటోమ్ అనే పదం నుండి పుట్టింది. అనాటమీ అనేది అనాటోమ్ అనే పదం నుండి పుట్టింది. నెక్స్ట్ అనాటమీ అనగా కొయ్యటం లేదా కత్తిరింపు చేయుట అని అర్థము. అనాటమీ అనేది కొయ్యటం లేదా కత్తిరింపు చేయుట అని అర్థము. నెక్స్ట్ అనాటమీ శరీర అవయవాల నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అనాటమీ శరీర అవయవాల నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన హీరోఫిలస్ను శరీర నిర్మాణపు శాస్త్రపితగా పరిగణిస్తారు. ఎవరిని పరిగణిస్తారండి? హీరోఫిలస్ను శరీర నిర్మాణపు శాస్త్రపితగా పరిగణిస్తారు. ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 3వ శతాబ్దానికి చెందినవాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని బిట్ రూపంలో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫస్ట్ వన్, అనాటమీ అనగా ఏంటండి? అనాటమీ అనగా ఏ శరీర నిర్మాణ శాస్త్రం, బి శరీర ధర్మశాస్త్రం, సి జంతు శాస్త్రం, డి వృక్ష శాస్త్రం. మనకి ఆన్సర్ ఏంటో మనకు తెలుసు. అనాటమీ అనగా శరీర నిర్మాణ శాస్త్రం. నెక్స్ట్ అనాటమీ ఏ భాషా పదం? అనాటమీ ఏ భాషా పదం? అనాటమీ ఇంగ్లీష్ భాషా పదం. నెక్స్ట్ అనాటమీ అనగా ఏ రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది? అనాటమీ ఏ రెండు గ్రీకు పదాల నుండి పుట్టింది? అనాటమీ అనా మరియు టామీ అనే రెండు గ్రీకు పదాల నుండి పుట్టింది. ఇందులో అనా అనగా అర్థం అప్, టామీ అనగా కటింగ్ ఆర్ కటప్ అనే అర్థం. నెక్స్ట్ అనాటమీ అనగా అర్థం ఏమిటి? అనాటమీ అనగా కొయ్యటం లేదా కత్తిరింపు చేయుట అనే అర్థము. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని యొక్క డెఫినేషను మనం దీన్ని రెండు విధాలుగా బిట్స్ తయారు చేసుకోవచ్చు. శరీర అవయవాల నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? అనాటమీ. ఏంటండి? శరీర అవయవాల నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? అనాటమీ. నెక్స్ట్ అనాటమీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? అనాటమీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? శరీర అవయవాల నిర్మాణం గురించి అధ్యయనం చేస్తుంది. మనం ఈ విధంగా 2 టైప్స్గా బిట్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరిని శరీర నిర్మాణపు శాస్త్రపితగా పరిగణిస్తారు? ఎవరిని శరీర నిర్మాణపు శాస్త్రపితగా పరిగణిస్తారు? హీరోఫిలస్. ఎవరినండి? హీరోఫిలస్. హీరోఫిలస్ ఏ శతాబ్దానికి చెందినవాడు? హీరోఫిలస్ ఏ శతాబ్దానికి చెందినవాడు? 3వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ హీరోఫిలస్ ఏ శాస్త్రపితగా దేని యొక్క శాస్త్రపితగా పరిగణిస్తారు? హీరోఫిలస్ దేని యొక్క శాస్త్రపితగా పరిగణిస్తారు? శరీర నిర్మాణపు శాస్త్రపితగా పరిగణిస్తారు. మనం ఈ విధంగా బిట్స్ తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. ఫిజియాలజీ అనగా శరీర ధర్మశాస్త్రం. ఫిజియాలజీ అనగా శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ ఫిజియాలజీ అనే పదం గ్రీకు పదమైనటువంటి ఫిజియోలాజికస్ నుండి పుట్టింది. ఫిజియాలజీ అనే పదం గ్రీకు పదమైనటువంటి ఫిజియోలాజికస్ నుండి పుట్టింది. దీని యొక్క అర్థం జీవుల అవయవాలు ధర్మాలను గురించి వివరించడం.
దీని యొక్క అర్థం ఏంటంటే జీవుల అవయవాలు ధర్మాలను గురించి వివరించడం. నెక్స్ట్, ఈ ఫిజియాలజీ అనే పదం 2 గ్రీకు పదాలైనటువంటి ఫిసస్ అండ్ లోగోస్ నుండి పుట్టింది. ఫిజియాలజీ అనే పదం 2 గ్రీకు పదాలైనటువంటి ఫిసస్ అండ్ లోగోస్ నుండి పుట్టింది. ఇందులో ఫిసస్ అనగా ప్రకృతి అనే అర్థం, లోగోస్ అనగా శాస్త్రం అని అర్థం. నెక్స్ట్, శరీర అవయవాలు పనిచేసే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫిజియాలజీ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. శరీర అవయవాలు గురించి పనిచేసే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫిజియాలజీ అంటారు. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఎరాసిస్ట్రాటస్ను శరీర ధర్మశాస్త్రగా పరిగణిస్తారు. ఎవరిని శరీర ధర్మశాస్త్రగా పరిగణిస్తారు? ఎరాసిస్ట్రాటస్. ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 3వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్, ఫిజియాలజీని క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్గా అభివర్ణిస్తారు. ఫిజియాలజీని క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్గా అభివర్ణిస్తారు. నెక్స్ట్, శరీర ధర్మశాస్త్ర ప్రక్రియలను మొట్టమొదటిసారిగా 3వ శతాబ్దంలో గాలన్ వివరించారు. గాలన్ ఏం వివరించారండి? శరీర ధర్మశాస్త్ర ప్రక్రియలను 3వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా గాలన్ వివరించారు. ఈ విధంగా మనం పాయింట్స్ చెప్పుకున్నాం కదా. దీని ఆధారంగా బిట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, ఫిజియాలజీ. ఫిజియాలజీ అనగా ఏ శరీర ధర్మశాస్త్రం, బి శరీర నిర్మాణ శాస్త్రం, సి వృక్ష శాస్త్రం, డి జంతు శాస్త్రం. ద కరెక్ట్ ఆన్సర్ మనకేంటో తెలుసు. ఫిజియాలజీ అనగా శరీర ధర్మశాస్త్రం. అదేవిధంగా ఫిజియాలజీ అనే పదం గ్రీకు పదమైనటువంటి ఫిజియోలాజికస్ నుంచి పుట్టిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిజియాలజీ అనే పదం ఏ భాషా పదం నుండి పుట్టింది? ఫిజియాలజీ అనే పదం ఏ భాషా పదం నుండి పుట్టింది? గ్రీకు పదం నుండి పుట్టింది. అదేవిధంగా ఇందులో ఫిసస్ అనగా అర్థం ఏంటి? ప్రకృతి. లోగోస్ అనగా అర్థం ఏంటి? శాస్త్రం. ఫిసస్ అనగా అర్థం ఏంటి? ప్రకృతి. లోగోస్ అనగా అర్థం ఏంటి? శాస్త్రం. నెక్స్ట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం 2 టైప్స్గా బిట్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, శరీర అవయవాలు పనిచేసే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫిజియాలజీ. శరీర అవయవాలు పనిచేసే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్, ఫిజియాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? ఫిజియాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? శరీర అవయవాలు పనిచేసే విధానాన్ని గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, ఎరాసిస్ట్రాటస్ను దేని యొక్క శాస్త్రపితగా పరిగణిస్తారు? ఎరాసిస్ట్రాటస్ను దేని యొక్క శాస్త్రపితగా పరిగణిస్తారు? శరీర ధర్మశాస్త్రపితగా పరిగణిస్తారు. నెక్స్ట్, శరీర ధర్మశాస్త్రపితగా ఎవరిని పరిగణిస్తారు? శరీర ధర్మశాస్త్రపితగా ఎవరిని పరిగణిస్తారు? ఎరాసిస్ట్రాటస్. ఎరాసిస్ట్రాటస్ ఏ శతాబ్దానికి చెందినవాడు? 3వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్, క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్గా దేన్ని పరిగణిస్తారు? క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్గా దేన్ని అభివర్ణిస్తారు? ఏ ఫిజియాలజీ, బి సైకాలజీ, సి అనాటమీ, డి కిన్సియాలజీ. మనకు ఆన్సర్ ఏంటో తెలుసు. నెక్స్ట్, శరీర ధర్మశాస్త్ర ప్రక్రియలను 3వ శతాబ్దంలో ఎవరు వివరించారు? గాలన్. ఎవరు వివరించారండి? గాలన్. మనం ఈ విధంగా బిట్ అనేది తయారు చేసుకోవచ్చు. మనం చదివే ప్రతి పాయింట్ కూడా మనకి బిట్ రూపంలో తయారు చేసుకుంటే రెండోసారి మనం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఈ విధంగానే నేను చదివిన ప్రతి పాయింట్ను కూడా ఎన్ని విధాలుగా బిట్స్ తయారు చేసుకోవచ్చు అనేసి నేనైతే ప్రిపేర్ అయ్యి నేను చదువుకున్నాను. కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగాను. మీరు కూడా ఇలాగే మీరు ఒక్కొక్క పాయింట్ ఏ విధంగా బిట్స్ తయారు చేసుకోవాలో మీరు కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడైతే మన అనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి దాని యొక్క డెఫినేషన్స్ గురించి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఏదైనా ఏ బుక్స్లో అయినా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే తెలుసుకోండి, తప్పు లేదు తెలుసుకోవడంలో. నెక్స్ట్ మనమైతే ఈ విధంగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం మెటబాలిజం గురించి తెలుసుకుందాం. మెటబాలిజం మీన్స్ జీవక్రియ. ఇది కణ అంతర్భాగంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? కణ అంతర్భాగంలో జరుగుతుంది. ఈ మెటబాలిజం అంటే జీవక్రియ గురించి తెలుసుకోబోయే ముందు ఎనబాలిజం అండ్ కెటబాలిజం గురించి అయితే మనం ముందుగా తెలుసుకుందాం.
ఫస్ట్ వన్ ఎనబాలిజం. ఎనబాలిజం అనగా నిర్మాణ క్రియ. ఎనబాలిజం అనగా నిర్మాణ క్రియ. ఎనబాలిజం మీన్స్ బిల్డింగ్ అప్. ఎనబాలిజం మీన్స్ బిల్డింగ్ అప్. నెక్స్ట్, మనిషి ఆహారంగా స్వీకరించిన వివిధ ఆహార పదార్థాలు కణుములోకి చేరి సంక్లిష్ట పదార్థాలుగా మారడాన్ని ఎనబాలిజం అంటారు. ఏంటండి? మనిషి స్వీకరించిన వివిధ ఆహార పదార్థాలు కణములోకి చేరి సంక్లిష్ట పదార్థాలుగా మారడాన్ని ఎనబాలిజం అంటారు. ఇది శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గాయాలు వలన తొలగిపోయిన కణాలను బాగుపడతాయి, వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఏంటంటే గాయాల వలన తొలగింపబడిన కణములు బాగుపడును లేదా కొత్త కణములు తయారవుతాయి. ఎనబాలిజం, దీన్ని నిర్మాణ క్రియ. ఇప్పుడు నిర్మాణ క్రియ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కెటబాలిజం. కెటబాలిజం మీన్స్ విచ్ఛిన్న క్రియ. కెటబాలిజం అంటే విచ్ఛిన్న క్రియ. కెటబాలిజం మీన్స్ బ్రేక్ డౌన్. ఏంటండి? కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్. మనిషి గ్రహించిన ఆక్సిజన్ కణం గ్రహించి కణుములోకి చేరిన ఆహారపు అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. ఏంటండి? మనిషి గ్రహించిన O2ను అంటే ఆక్సిజన్ను కణం గ్రహించి కణములోకి చేరిన ఆహారపు అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వలన మనిషి మనుగడకు కావలసిన వేడి శక్తి పుట్టి కణుము కదలికలలో ఉపయోగపడుతుంది. ఏంటండి? దేనికి ఉపయోగపడుతుంది? మనిషికి కావాల్సిన మనుగడకు కావాల్సిన వేడి శక్తి పుట్టి కణుము కదలికలలో ఉపయోగపడుతుంది. దీని వలన శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఏంటండి? దీని వలన శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మన ఎనబాలిజం కెటబాలిజం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెటబాలిజం గురించి తెలుసుకుందాం. ఈ ఎనబాలిజం కెటబాలిజం కలయికనే మెటబాలిజం అంటారు. ఏంటండి? ఎనబాలిజం కెటబాలిజం అంటే నిర్మాణ క్రియ, విచ్ఛిన్న క్రియ కలయికని ఏమంటారండి? జీవక్రియ అంటే మెటబాలిజం అంటారు. ఇప్పుడు మెటబాలిజం అర్థమైంది కదండి. ఇప్పుడు నిర్మాణ క్రియ, విచ్ఛిన్న క్రియ కలయికనే మెటబాలిజం అంటారు. మనం ఈ విధంగా జీవక్రియ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం బిట్ రూపంలో ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పుకుందాం. నెక్స్ట్ మెటబాలిజం. మెటబాలిజం అంటే జీవక్రియ. జీవక్రియ కణములో ఎక్కడ జరుగుతుంది? జీవక్రియ కణములో ఎక్కడ జరుగుతుంది? అంతర్భాగంలో జరుగుతుంది. ఎక్కడండి? అంతర్భాగంలో జరుగుతుంది. నెక్స్ట్ ఎనబాలిజం అంటే అర్థం ఏమిటి? ఎనబాలిజం అంటే అర్థం ఏమిటి? బిల్డింగ్ అప్. కెటబాలిజం అంటే అర్థం ఏంటి? బ్రేక్ డౌన్. మనిషి ఆహారంగా స్వీకరించిన వివిధ ఆహార పదార్థాలు కణుములోకి చేరి సంక్లిష్ట పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? ఎనబాలిజం. ఎనబాలిజం దేనికి సహాయపడుతుంది? శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. నెక్స్ట్ కొత్త కణాలు ఏర్పడడానికి ఏది ఉపయోగపడుతుంది? ఎనబాలిజం. నెక్స్ట్ కెటబాలిజం మీన్స్ బ్రేక్ డౌన్. కెటబాలిజం మీన్స్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి అవడాన్ని ఏది సహాయపడుతుంది? విచ్ఛిన్న క్రియ. ఈ విధంగా మనం బిట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మెంబ్రెయిన్స్ అంటే పొరలు గురించి మనం చెప్పుకుందాం. మానవ శరీరంలో 3 రకాల పొరలు ఉంటాయి. అవి మ్యూకస్ పొర, సైనోవియల్ పొర, సిరస్ పొర. ఫస్ట్ మనం మ్యూకస్ పొర గురించి చెప్పుకుందాం. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది శ్లేష్మం మరియు మ్యూసిన్ను స్రవిస్తుంది. ఇందులో వాటర్, లవణాలు, ప్రోటీన్స్, మ్యూసిన్లు ఉంటాయి. ఈ మ్యూకస్ పొర అనేది ఆహారనాళంలో, శ్వాసనాళంలో, మూత్రకోశంలో ఉంటుంది. నెక్స్ట్ సైనోవియల్ మెంబ్రెయిన్, ఇది జాయింట్స్లో ఉంటుంది. మనం జాయింట్స్ గురించి చెప్పుకునేటప్పుడు క్లుప్తంగా దీని గురించి నేను చెప్తాను. నెక్స్ట్ సిరస్ మెంబ్రెయిన్, ఇది చెస్ట్ మరియు అబ్డామినల్ కవర్ చేసే అవయవాల చుట్టూ ఉంటుంది. అంటే మానవ శరీరంలో అవయవాల చుట్టూ ఉండే పొర ఏంటి? సిరస్ పొర. ఎగ్జాంపుల్ లంగ్స్ చుట్టూ ఉండే పొర, హార్ట్ చుట్టూ ఉండే పొర, అబ్డామినల్ ఆర్గాన్స్ చుట్టూ ఉండే పొర సిరస్ పొర.
ఈ సిరస్ పొర సిరస్ అనే ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. ఈ సిరస్ అనే ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. ఇది ఒక బ్లడ్ సిరం లేదా లింపు వలె ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 3 పొరలు: మ్యూకస్ పొర, సైనోవియల్ పొర, సిరస్ పొర. మనం ఇది ఒక బిట్ రూపంలో తయారు చేసుకున్నట్లయితే, ఫస్ట్ వన్, మానవ శరీరంలో ఎన్ని రకాల పొరలు ఉంటాయి? 3 రకాల పొరలు ఉంటాయి. నెక్స్ట్, మ్యూకస్ పొర దేన్ని స్రవిస్తుంది? శ్లేష్మంని, మ్యూసిన్ని స్రవిస్తుంది. నెక్స్ట్, మ్యూకస్ పొర దేనిలో ఉంటుంది? ఆహారనాళంలో, శ్వాసనాళంలో ఉంటుంది. నెక్స్ట్, సైనోవియల్ మెంబ్రెయిన్ దేనిలో ఉంటుంది? జాయింట్స్లో ఉంటుంది. జాయింట్స్లో ఉండే పొర ఏంటి? సైనోవియల్ మెంబ్రెయిన్. ఈ విధంగా. మూడోది, సిరస్ మెంబ్రెయిన్ దేని చుట్టూ ఉంటుంది? మన శరీరంలో అవయవాల చుట్టూ ఉండే పొర సిరస్ పొర. నెక్స్ట్, సిరస్ పొర దేన్ని స్రవిస్తుంది? సిరస్ ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. ఈ విధంగా మనం బిట్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్, జీవులు మనకి 2 రకాలు: ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవుల్నే ప్రోటోజోవాలు అంటారు. ఎగ్జాంపుల్ అమీబా. నెక్స్ట్, బహుకణ జీవుల్ని మెటాజోవా అంటారు. ఎగ్జాంపుల్ మానవుడు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది అనాటమీ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని కణం, సెల్. మనం కణం గురించి తెలుసుకునే ముందు ఈ 7 పాయింట్స్ అనేది తెలుసుకోవాలి. ఈ 7 పాయింట్స్ తెలుసుకున్నట్లయితే కణం గురించి తెలుసుకున్నట్టే. అందులో ఫస్ట్ వన్ కణము, కణంలోని రకాలు, కణం చేసే విధులు, కణ నిర్మాణం, కణంలోని భాగాలు, కేంద్రకం, కణ విభజన. ఫస్ట్ మనం కణం గురించి అయితే తెలుసుకుందాం. కణము అనేది యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే కణం జీవి యొక్క ప్రమాణం. ఇది అతి చిన్న ఒక జీవ పదార్థపు రాశి. కణం జీవ పదార్థంతో నిండి ఉంటుంది. శరీరంలో అతి సూక్ష్మమైన ప్రధానమైన భాగం కణం. కణం జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కణం జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటే కణశాస్త్రం అంటారు. కణం అనేది సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. మైక్రోస్కోప్తో మాత్రమే కణాన్ని చూడగలం. ఈ మైక్రోస్కోప్ కనుగొన్న శాస్త్రవేత్త జకారియస్ జాన్సన్. మైక్రోస్కోప్ ఎవరు కనుగొన్నారండి? జకారియస్ జాన్సన్. అదేవిధంగా 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నారు. ఇతను ఒక ఆంగ్ల శాస్త్రవేత్త. బెరడులోని తేనెపట్టు వంటి నిర్మాణాలను కణంగా ఊహించుకున్నారు. అదేవిధంగా 1830 సంవత్సరంలో పర్కింజే అనే శాస్త్రవేత్త కణంలోని జీవ పదార్థానికి ప్రోటోప్లాజం అని పేరు పెట్టారు. నెక్స్ట్, 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, 1838వ సంవత్సరంలో కణం ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా స్లీడన్ అనే శాస్త్రవేత్త తీర్మానించారు. నెక్స్ట్, 1855వ సంవత్సరంలో రోడాల్ఫ్ విర్కోవ్ అనే శాస్త్రవేత్త కణ విభజనను కనుగొన్నారు. అదేవిధంగా ఇతను కొత్త కణాలు అనేవి పాత కణాల నుంచి పుడతాయని ఇతను మనకి చెప్పారు. నెక్స్ట్, ఆక్సిలీ అనే శాస్త్రవేత్త జీవ పదార్థాన్ని జీవి యొక్క భౌతిక ఆధారంగా వర్ణించారు. ఆక్సిలీ అనే శాస్త్రవేత్త జీవ పదార్థాన్ని జీవి యొక్క భౌతిక ఆధారంగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ బిట్స్ రూపంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్, యూనిట్ ఆఫ్ లైఫ్ అని దేన్ని అంటారు? ఏ కణము, బి కణజాలం, సి ఎముకలు, డి కండరాలు. యూనిట్ ఆఫ్ లైఫ్ అని దేన్ని అంటారండి? కణాన్ని అంటారు. నెక్స్ట్, శరీరంలో అతి సూక్ష్మమైన ప్రధానమైన భాగం ఏంటి? కణం. జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? కణం. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సైటాలజీ. ఏమంటారండి? సైటాలజీ. సైటాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది? కణం గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, మైక్రోస్కోప్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జకారియస్ జాన్సన్. ఇంకో విధంగా చెప్పాలంటే జకారియస్ జాన్సన్ దేన్ని కనుగొన్నారు? సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. నెక్స్ట్, మనం ఈ బిట్స్
2 టైప్సే కాకుండా చాలా విధాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ 1665లో రాబర్ట్ హుక్ దేన్ని కనుగొన్నాడు? కణాన్ని కనుగొన్నారు. కణం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. 2 బిట్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ రాబర్ట్ హుక్ కణాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1665. నెక్స్ట్ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏ భాషావేత్త? ఆంగ్ల భాషావేత్త. నెక్స్ట్ రాబర్ట్ హుక్ బెరడులోని ఏ నిర్మాణాలను కణంగా ఊహించుకున్నాడు? తేనెపట్టు వంటి నిర్మాణాలని కణంగా ఊహించుకున్నాడు. ఈ విధంగా మనం చాలా బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ 1830 సంవత్సరంలో పర్కిన్స్ అనే శాస్త్రవేత్త జీవి పదార్థానికి ఏం పేరు పెట్టారు? ప్రోటోప్లాజం అని పేరు పెట్టారు. నెక్స్ట్ 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ దేన్ని కనుగొన్నారు? కేంద్రకాన్ని కనుగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌను. రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1831 సంవత్సరంలో కనుగొన్నారు. నెక్స్ట్ 1838 సంవత్సరంలో కణం ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా ఏ శాస్త్రవేత్త తీర్మానించారు? స్లీడన్ అనే శాస్త్రవేత్త తీర్మానించారు. స్లీడన్ అనే శాస్త్రవేత్త కణం ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా ఏ సంవత్సరంలో తీర్మానించారు? 1838. నెక్స్ట్ 1855 సంవత్సరంలో రుడాల్ఫ్ విర్కౌ దేన్ని కనుగొన్నారు? కణ విభజనని కనుగొన్నారు. కణ విభజనని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రుడాల్ఫ్ విర్కౌ. రుడాల్ఫ్ విర్కౌ కణ విభజనని 1855 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేయాలి. ఇంకో విధంగా చెప్పాలంటే కొత్త కణాలు అనేవి పాత కణాలు నుంచే పుడతాయి అనేసి ఎవరు మనకి తీర్మానించారు? రుడాల్ఫ్ విర్కౌ. నెక్స్ట్ జీవ పదార్థాన్ని జీవి యొక్క భౌతిక ఆధారంగా వర్ణించింది ఎవరు? ఆక్స్లీ. మనం ఈ విధంగా అనేది బిట్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోవాలే కానీ ఒక పాయింట్కి మనం చాలా విధాలుగా కూడా బిట్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ కణం అనేది మైక్రాన్లలో కొలుస్తారు. కణం అనేది మైక్రాన్లో కొలుస్తారు. దీన్ని మ్యూ అనే గ్రీకు అక్షరంతో సూచిస్తారు. ఒక మైక్రాను = 1/1000 mm అనగా 1 మిల్లీమీటర్ 1000వ వంతు. 1 = 10⁻⁻5 cms. 1 m = 10⁻⁻7 సెంటీమీటర్స్. ఏకకణ జీవుల పరిమాణం 1 μm నుండి 2 μm వరకు ఉంటుంది. బహుకణ జీవుల పరిమాణం 9.5 μm to 100 μm వరకు ఉంటుంది. కణం యొక్క వ్యాసం 7 to 70 μm అంటే 1/98 నుంచి 1/32 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మనకి బహుకణ జీవులలో పెద్ద కణం ఉష్ట్రపక్షి పిండ కణం. ఇది 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. మానవ శరీరంలో కణముల సంఖ్య సుమారు 10 ట్రిలియన్లు ఉంటుంది. మానవ శరీరంలో కణముల సంఖ్య సుమారు 10 ట్రిలియన్లు ఉంటుంది. మనం ఇక్కడ ఈ పాయింట్స్ బిట్స్ రూపంలో తయారు చేసుకున్నట్లయితే ఫస్ట్ కణాన్ని దేనితో కొలుస్తారు? మైక్రాన్లో కొలుస్తారు. నెక్స్ట్ మ్యూ అనే అక్షరం ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. ఒక మైక్రాను ఎంత? 1/1000 mm. నెక్స్ట్ ఏకకణ జీవుల్లో కణం యొక్క పరిమాణం, బహుకణ జీవుల్లో కణం యొక్క పరిమాణం. ఈ విధంగా మనం బిట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ కణం యొక్క వ్యాసం ఎంత? 7 to 70 μm. నెక్స్ట్ మన కణంలో అతి పెద్ద కణం ఉష్ట్రపక్షి పిండ కణం. ఇది 15 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. మానవ శరీరంలో కణాల సంఖ్య 10 ట్రిలియన్లు. మనం ఈ విధంగా బిట్స్ తయారు చేసుకోవాలి. కణంలోని రకాలు. శరీరంలో 2 రకాల కణాలు ఉంటాయి. అవి ఒకటి దైహిక కణాలు అంటే సొమాటిక్ సెల్స్, రెండోది బీజ కణాలు అంటే జెర్మ్ సెల్స్. ఈ దైహిక కణాలు అంటే సొమాటిక్ సెల్స్ అనేవి సమవిభజనకు ఉపయోగపడుతుంది. ఇందులో కండరాలు, నాడీ కణాలు, రక్త కణాలు, గ్రంథుల కణాలు ఉంటుంది. నెక్స్ట్ బీజ కణాలు జెర్మ్ సెల్స్.
ఇవి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇందులో క్షయకరణ విభజన జరుగుతుంది. ఇవి 2 రకాలు, శుక్రకణము, అండకణము. ఈ పాయింట్స్ మనం బిట్స్ రూపంలో తయారు చేసుకున్నట్లయితే సొమాటిక్ సెల్స్ దేనికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జెర్మ్ సెల్స్ దేనికి ఉపయోగపడుతుంది, ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సొమాటిక్ సెల్స్ ఏ విభజనలో పాల్గొంటుంది, సమ విభజనలో పాల్గొంటుంది. జెర్మ్ సెల్స్ ఏ విభజనలో పాల్గొంటుంది, క్షయకరణ విభజనలో పాల్గొంటుంది. చేసే విధులు. ఫస్ట్ పాయింట్, శరీర అభివృద్ధికి దెబ్బతిన్న కణజాలము బాగు చేయడానికి కణం సహాయపడుతుంది. నెక్స్ట్, దేహంలో అన్ని రకాల జీవన చర్యలు కణము ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, రక్తము ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీర భాగాలకు అందిస్తుంది. నెక్స్ట్, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు తొలగిస్తుంది. నెక్స్ట్, జీవులలో కణం ప్రధానమైన మూలం. ఈ వీడియోలో మనం కణం చేసే విధుల వరకు నేర్చుకున్నాం కదండి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో కణ నిర్మాణం, కణంలోని భాగాలు, కేంద్రకం, కణ విభజన గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. మనం చదివే ప్రతి పాయింట్ కూడా మనం బిట్స్ రూపంలో తయారు చేసుకోవాలండి. అప్పుడే మనం రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కణం టాపిక్ నుంచి పార్ట్ 2 వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.